యజుర్వేదమంతా రుక్కులతో ఉంటుంది, అంటే బహు అందంగా ఉంటాయి రుక్కులన్నీ కూడా. యజుర్వేదం దగ్గరికి వచ్చేటప్పటికీ యజ్ అన్న ధాతువు, యజ్ అంటే ఆరాధించుట. దక్షిణ భారతదేశం అంతా యజుర్వేదం. రుక్కులలో ఉండేటటువంటి స్తోత్ర పాఠాలనే మంత్రాలుగా దేవతల్ని పిలిచి అగ్నిముఖంగా హవిస్సునిచ్చి వారు ప్రీతి పొందేటట్టు చేసి, ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహము చేత కామితములను తీర్చుకుంటారు. అది పరమేశ్వరుడు పెట్టినటువంటి ధర్మచక్రం. ధర్మచక్రం ఎలా ఉంటుందంటే పరమాత్మ పై స్థానంలో ఉంటాడు, దేవతల్ని నియామకం చేస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారం ఇస్తాడు. వర్షం కురిపించడానికి ఒకడు, ఏదో నీటికి అధిష్టాన దేవతగా ఒకడు, గాలికి అధిష్టానంగా ఒకడు. ఇవందరూ కూడా ఎవరికి భయపడి, ఎవరి శాసనానికి భయపడి పనిచేస్తారు? పరబ్రహ్మము యొక్క శాసనానికి భయపడి పనిచేస్తారు. ధర్మచక్రం ఎలా తిరుగుతుందంటే మనుష్యులకు కావలసినటువంటి సమస్త భోగోపకరణములను దేవతలు ఇస్తారు. దేవతానుగ్రహం లేని భోగోపకరణం ఉండదు. ఏదైనా సరే ఆఖరికి భోగం అనుభవించడానికి కూడా ఈ శరీరం అనుమతించాలి. అందుకే రుద్రం చేసినప్పుడు ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత అని ఒక మంత్రం. ఈ శరీరమునందు ఈశ్వరుడు అనుగ్రహ శక్తిని ఉంచలేదనుకోండి, భోగస్థానము నీదైనా నువ్వు భోగం అనుభవించలేవు. శ్రీరుద్రానికి ఉన్న గొప్పతనం అందుకని నమకచమకాలతో పెడుతుంది. అంత గొప్పది ఇంకొకటి లేదనడానికి కారణం అదే. కాబట్టి ఆ యజుర్వేదం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే దేవతలు ప్రీతి పొందడానికి మనుష్యుడు ఏం చేయాలంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. తనకి పంటలు పండాయి, ఏదో ఇంద్రుడు అనుగ్రహించాడు, వర్షం పడింది, పంట పండింది. ఇప్పుడు ఈ పంట తీసుకొచ్చి తాను ఇంటికి తెచ్చుకుని ఊరుకోవడం కాదు, ఓ యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞంలో హవిస్సు ఇవ్వాలి. అందుకే కొత్త పంట ఇంటికి తెచ్చుకున్నప్పుడు కూడా చెయ్యవలసినటువంటి యజ్ఞాన్ని చెప్పింది. బ్రాహ్మణుడు జీవితంలో యజ్ఞం చేసి తీరాలి. ఒకవేళ అలా చేయడానికి డబ్బు లేకపోతే భిక్షాటన చేసి చేయమంది యజ్ఞం, తప్ప యజ్ఞం చేయకుండా ఉండడానికి వీల్లేదు. యజ్ఞం చేస్తే ఏం చేస్తారు? దేవతలందరినీ పిలిచి హవిస్సు ఇస్తారు. ఆ హవిస్సు వండి ఒక్కొక్క దేవతని పిలిచి రుద్రాయ స్వాహ అంటారు. అంటే ఇప్పుడు ఈ వ్రేల్చినటువంటిది అగ్నిహోత్రమునందు పడినటువంటి హవిస్సుని దేవతలకి అగ్నిహోత్రుడు పట్టికెడతాడు. ఇది వేదము యొక్క గొప్పతనం. ఇది ఇక మీకు ఏ విశ్వాసమునందు కనపడదు. అగ్నిహోత్రమును ఆధారం చేసుకుని దేవతల్ని ప్రీతి పొందించగలిగినటువంటి క్రియ ఒక్క వేదప్రోక్తమైన సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. ఏదో ఒక్కొక్క దేవతని పిలిచి వేస్తుంటే అగ్ని దాన్ని పట్టుకుని వెళ్ళి దేవతలకు అందిస్తాడు. దేవలోకానికి వెళ్ళి కాదు, యజ్ఞశాలలోకి వచ్చి దేవతలు కూర్చుంటారు. అందుకే యజ్ఞము, యాగము, హోమము అని కొన్ని మాటలు మారుతాయి. యజ్ఞము అన్న మాటకు అర్థం ఏంటంటే యాగశాలా నిర్మాణం చేస్తారు. యథార్థమునకు యజ్ఞం చెయ్యడం అంటే మామూలుగా కాదు. యజ్ఞం నదీ తీరంలో చేస్తారు. అందుకే నదీ తీరంలో చేస్తూ దీక్ష అన్న మాట వేదంలో దేనికి అన్వయం అవుతుందంటే యజ్ఞానికి అన్వయం అవుతుంది. మంగళ వాయిద్యాలతో యజమాని తన పురోహితులతో కలిసి యాగశాలా ప్రవేశం చేస్తాడు. యజ్ఞంలో అగ్నిహోత్రాన్ని రగల్చి, అది లౌకికాగ్ని కాకూడదు, ఆరణిమంధనమని కొయ్య మీద కొయ్య పెట్టి రాపాడించి దూది పెట్టి అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. ఆ అగ్నిని తీసుకొచ్చి యజ్ఞమునందు ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసి రగల్చినటువంటి అగ్నిహోత్రమునందు హవిస్సుని సమర్పణం చేస్తాడు. ఇప్పుడు ఈ అగ్ని పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించవలసి ఉంటుంది. ఏమంటే అగ్నిలో వేసి కాలిపోయింది కదా మన కళ్ళ ఎదురుగుండా, అది దేవతలకు ఎలా అందింది అని అనుకోకూడదు. మనం నోట్లో వేసుకుని తిన్న అన్నం మనం నవిలి మింగినప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు తిన్న అన్నంలోంచే ఇంత కొద్ది సారము నెత్తుటిగా ప్రేగుల చేత గ్రహింపబడింది, మిగిలింది పిప్పిగా వెళ్ళిపోతోంది. యజ్ఞమునందు నువ్వు సమర్పించినది అగ్నిహోత్రుడు కొంత తీసేసి సారమును దేవతలకు ఇస్తాడంటే నువ్వు ఎందుకు నమ్మవు? ధర్మచక్రం దెబ్బ అక్కడ తింటుంది. భోగములను దేవతలు ఇస్తే దేవతలను ఉద్దేశించి యజ్ఞం చెయ్యాలి మనుష్యుడు. ఇప్పుడు యజ్ఞంలో మనుష్యుడిచ్చిన హవిస్సు దేవతలు అందుకుంటారు. దేవతలు తిని సంతోషించి మళ్ళీ వర్షం కురిపిస్తారు, మళ్ళీ పంట వస్తుంది, మళ్ళీ యజ్ఞం చెయ్యాలి, మళ్ళీ దేవతలకు అందుతుంది. మధ్యలో ఎవరుంటారు? పరబ్రహ్మం ఉంటాడు. అంటే అనుగ్రహ శక్తికి భూమి ఇచ్చినటువంటి కటాక్షానికి మధ్యలో పరబ్రహ్మం ఉండి ఆయన అనుగ్రహము చేత వస్తుంది. ఆయన అనుగ్రహము ధర్మచక్రం నడవడం మీద ఉంటుంది.
నువ్వుగా తినడం కాదు, దేవతల భాగాన్ని దేవతలకి యజ్ఞంలో ఇచ్చావా? ఇచ్చి ఉంటే దేవతలు తృప్తి చెందుతారు, పరబ్రహ్మము తృప్తి చెందుతాడు. లేదు, వాళ్ళు తృప్తి చెందలేదు, దేవతల యొక్క ఉగ్రస్వరూపమే ఉత్పాతమవుతుంది. గాలి గాలిగా వీచిందనుకోండి, సుఖకారకం. గాలి విశేష వేగంతో వీస్తోంది అంటే తాను ఎలా అయితే సుఖకారకమో తద్విరుద్ధంగా వెళ్ళింది. కదలకూడని భూమి కదిలింది. నియమం పాటించి చెలియలి కట్ట వరకు ఉండవలసిన సముద్రం పైకొచ్చింది. కారణం, దేవతలకి అందవలసిన హవిస్సు అందలేదు. ధర్మచక్రం నడవడంలో తేడా వచ్చింది. ఈ ధర్మచక్రాన్ని చెప్పేది యజుర్వేదం. ఈ యజుర్వేదంలో మంత్రములను ఆరాధన యందు ఉపయోగించి ఇహమునందు కామితములను తీర్చుకుంటాడు. ఓ కొడుకు లేడు, ఇప్పుడు ఆ కొడుకు పుట్టకపోవడానికి కారణం ఏదో పాపం ఉంది. ఆ పాపాన్ని తొలగించుకోవడానికి ఒక యజ్ఞం చేస్తాడు. యజ్ఞము పాపాన్ని తొలగిస్తుందా? యజ్ఞము చేయడం వలన ప్రీతి పొందిన భగవానుడు తొలగిస్తాడా? గురువు మాట, శాస్త్రం మాట నమ్మి భక్తితో చేసిన యజ్ఞమునకు ప్రీతి చెందిన పరమాత్మ ప్రతిబంధకాన్ని తొలగించి పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇహమునకు పరమునకు కారణం ఏదవుతుంది? యజుర్వేదం అవుతుంది. అందుకే అన్ని వేదాల్లోకి యజుర్వేదం అంత గొప్పదై కూర్చుంది. అందుకే యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత అంటారు హనుమ రాముడి గురించి చెప్తూ. యజుర్వేదం బాగా తెలుసాయా రామచంద్రమూర్తికి అన్నారు. అది యజుర్వేదం. ఇక సామవేదం దగ్గరికి వచ్చేటప్పటికి సామవేదానికి ఒక గొప్ప లక్షణం ఉంది. స్యతి పాపం ఇది సామహ అని పేరు. సామమునకుండే లక్షణం ఏమిటంటే దానికి క్రతువుతో సంబంధం లేదు. కేవలం ఒక సామగానమును వింటే చాలు, భగవానుడు ప్రీతి చెందేస్తాడు. అందుకే సామవేదం బాగా చదవగలిగినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి సభలో, వాళ్ళు సామగానం చేస్తే భగవానుడు ప్రీతి పొంది సభలో ఉన్న వారందరినీ కూడా అనుగ్రహించేస్తాడు. వేదానాం సామవేదోస్మి అంటారు. సామమునకు ఉన్న లక్షణము పాపమును తొలగించుట. రెండు, సామ అంటే శాంతి. వేదంలో ఉండేటటువంటి మంత్రాన్ని కేవలము ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో పలకడమే కాకుండా సామగానం చేసేటప్పుడు ఊపిరిని బాగా బిగబడతారు. అలా మంత్రాన్ని గానం కింద మార్చుకోవడానికి కొంత సౌలభ్యాన్ని పొందుతారు. సామగానం చేసేటటువంటి విద్వాంసుడికి ఒక్కడికే ఒక గొప్ప లక్షణాన్ని ఇచ్చారు. ఏమిటి అంటే, ఎప్పుడైనా పొరపాటున ఆయనకి స్వరభంగం అవ్వచ్చు. ఆయనకొక్కడికి అనుమతించారు. ఎందుకు స్వరభంగం అవ్వచ్చు అంటే, అది బాగా ఊపిరి తీస్తూ ఉండాలి, పట్టుకుంటూ ఉండాలి, బాగా సామగానం చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు సామగానం. పెద్దలు సామగానం చేసినప్పుడు వినండి విద్వాంసులు. ఇప్పటికీ శ్రీశైల దేవస్థానంలో భ్రమరాంబా దేవాలయంలో ఒక సామగాన విద్వాంసులు ఉన్నారు. ఆయన సామగానం చేసేటప్పుడు చేతిలో వీణ పట్టుకున్నట్టుగా పట్టుకుంటారు. వీణ ఏం ఉండదు, కానీ వీణ పట్టుకున్నట్టుగా పట్టుకుని కళ్ళు మూసుకుని ఆయన వీణ వాయిస్తున్నట్లుగా సామగానం చేస్తారు. మీరు బయటికి వచ్చి దాన్ని బాగా విశేషమైన ధ్వనిగా చూపించగలిగినటువంటి పరికరముల దగ్గర నిలబడ్డారనుకోండి, తేలిగ్గా ధావాలంటే లౌడ్ స్పీకర్ దగ్గర నించున్నారనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే వీణ మీటుతున్నట్టు ఉంటుంది. అలా ఊపిరి బిగబట్టడం పలకడం, బిగబట్టడం పలకడం చాలా కష్టం. అందుకే ఒక్క సామవేదం పలికే వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు స్వరభంగమైన దాన్ని దోషం కింద పట్టుకోరు. సామవేదం చదివే వ్యక్తి స్వరభంగం అయితే దోషం చేశావని అతన్ని నింద చేస్తే ఎంత ప్రమాదం వస్తుందో దేవీ భాగవతంలో ప్రత్యేకంగా ఒక దాని గురించిన ఆఖ్యానం ఉంటుంది, ఉపాఖ్యానం. కాబట్టి సామగానము అంత గొప్పది. సామగానం చేసే వాళ్ళకి బాగా సామగానం చెయ్యగలడు. ఈయన వచ్చి సభలో కూర్చున్నాడంటే భగవానుడు ప్రీతి పొందేశాడని లెక్కే. ఇంకా అటువంటి వాడని గుర్తు ఏమిటి అని అడిగారు. ఆయనకి 7 స్వరములు తెలిసి ఉంటాయి, 3 గ్రామములు తెలిసి ఉంటాయి, 21 మూర్ఛనములు తెలిసి ఉంటాయి, అలాగే 49 తానములు తెలిసి ఉంటాయి. ఇన్ని తెలిసి ఉండి సామగానం చేసేవాడు ఎవరుంటాడో ఆ సామగానానికి పరమేశ్వరుడు ఉత్తరక్షణ ప్రీతి పొందుతాడు. ఎటువంటి ప్రీతి పొందుతాడు అంటే, ఉగ్రుడై మహాకోపంతో ఉన్నవాడు కూడా పరమ ప్రశాంతత పొందుతాడు. అందుకే సామ దాని పేరు. సామ అంటే శాంతి. భగవానుడు శాంతి పొందుతాడు, మనము శాంతి పొందుతాం. బాహ్యోపచారాల్లో ఈశ్వరుడికి శాంతినిచ్చేది చామరం. చామరం వేస్తే ఈశ్వరుడికి శాంతి కలుగుతుంది.
ఆయనకి కలిగిన ఖేదం తగ్గుతుంది. ఆంతరమునందు ఆయన ప్రశాంతత పొందేది సామగానం వింటే ప్రశాంతత పొందుతాడు. సామగానానికి ఉండే గొప్పతనం ఏమిటంటే ఎక్కడెక్కడ సామగానం జరుగుతున్నా దేశమునందు అన్నమునకు లోటు ఉండదు. సామగానం బాగా జరుగుతోందనుకోండి, అన్నానికి లోటు రాదు. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తరచుగా చెప్తుండేవారు, ప్రతి దేవాలయంలో సామగానం జరగాలంటుండేవారు. సామగానం జరిగితే అన్నమునకు లోటు లేకుండా సమస్త భూతములు. తర్వాత వచ్చినటువంటిది అధర్వణ వేదం. ఈ వేదం దగ్గరికి వచ్చేటప్పటికీ దాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. ఆ ఒక్క వేదానికి భిషగ్వేదము అని ఒక పేరు. అసలు ఇవాళ వైద్య శాస్త్రంలో శరీర నిర్మాణం గురించి ఎంత గొప్పగా చెప్తారో అధర్వణ వేదంలో శరీర నిర్మాణం గురించి అంత గొప్పగా చెప్తారు. విదేశాలలో ఇవాళ మనుష్య శరీరానికి సంబంధించిన వైద్య శాస్త్రం అంత పరిణితి పొందడానికి కారణం ఇక్కడి నుంచి వేదభాగం అక్కడికి పట్టుకెళ్ళిపోవడమే అంటారు పెద్దలు. అధర్వణ వేదం ఏ రోగం ఎందుకు వస్తుంది, ఆ రోగం తొలగించడానికి ఏ ఔషధిని వాడాలి, అది ఏ మూలికలో దొరుకుతుంది, ఈ విషయాలన్నీ చెప్తుంది. అందుకే దానికి భిషగ్వేదం అని పేరు, దానికే బ్రహ్మవేదం అని పేరు. బ్రహ్మవేదం అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఒక బ్రాహ్మణుడు యజ్ఞయాగాది క్రతువులు ఎలా చెయ్యాలి, ఏ మంత్రాన్ని ఎప్పుడు చదవాలి, ఎక్కడ ఎలా అగ్నిని వేల్చాలి, హవిస్సుని ఎలా ఇవ్వాలి, ఈ విషయాలన్నీ చెప్తుంది కాబట్టి బ్రహ్మవేదం అని పేరు. దానికే క్షత్రవేదం అని పేరు. ఒక సభ ఎలా ఏర్పాటు చేయాలి, రాజు తన యొక్క మంత్రిమండలి నుంచి ఎలా సలహాలు తీసుకోవాలి, ఎలా పరిపాలన చెయ్యాలి, ఎవరు మంత్రులుగా ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఈ విషయాలన్నీ కూడా రాజధర్మాల్ని చెప్పింది కాబట్టి దానికి క్షత్రవేదము అని పేరు. ఇన్ని పేర్లతో ప్రకాశింపబడేటటువంటి అధర్వణ వేదానికి ఉన్న మరొక గొప్ప విషయం ఏంటంటే వృష్టి సూక్తము అని ఒక సూక్తం అందులోనే చెప్పబడింది. ఆ వృష్టి సూక్తాన్ని ఒకానొకప్పుడు ఆంధ్రదేశంలో విద్వాన్ విశ్వం గారు ఆంధ్ర భాషలోకి అనువదించారు కూడా. ఆ వృష్టి సూక్తాన్ని చదివితే ఇప్పటికీ కూడా దేవతలు ప్రసన్నులై వర్షాన్ని కురిపిస్తారు అంటారు. ఒకప్పుడు ఆంధ్రదేశంలో వర్షాలు పడకపోతే కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి బ్రాహ్మణులందరికీ విజ్ఞప్తి చేశారు, సంధ్యావందనం చేసుకున్నాక ఎక్కడి వాళ్ళు అక్కడే వాళ్ళ ఇళ్లలో కూర్చుని వృష్టి సూక్తాలు చదవండి అని. ఆ వృష్టి సూక్తం చదివిన తర్వాత బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. వృష్టి సూక్తం అంత గొప్పగా ఉంటుంది. మెరుపులతో ఆ వాన ఎలా పడాలో, భూమి ఎలా పులకరించిపోవాలో, పాడి పంటలు ఎలా ఉండాలో అన్నిటినీ చెప్పి దేవతల్ని ప్రార్థన చేస్తుంది. అటువంటి వాటిని చెప్పి వైభవాన్ని పొందినటువంటిది అధర్వణ వేదం. వేదము యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే కేవలము లౌకికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం మాత్రమే కాదు. వేదము యొక్క విశేషమైన శక్తి ఎక్కడుంటుంది అంటే 3 కారణముల చేత ఉంటుంది. ఒక్క నరజన్మకి మాత్రమే ఒక విశేషం ఉంది. ఏమిటి ఆ విశేషం అంటే మిగిలిన ప్రాణులకు కర్మాధికారం లేదు. నరుడు ఉత్తమ కర్మలను చేసి స్వర్గలోకానికి వెళ్ళచ్చు. నరుడు హీనకర్మలను చేసి మళ్ళీ తిరియక్కుగా అంటే భూమికి అడ్డంగా ఉండే వెన్నుపాము ఉన్న జంతువులుగా క్రిమికీటకాలుగా తిరిగి పుట్టచ్చు. లేదు, మళ్ళీ మంచి కర్మలు చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేసి మనుష్యుడిగా పుట్టచ్చు. ఈ 3 కాదు, అసలు పుట్టుక అవసరం లేని మోక్షాన్ని పొందవచ్చు. దేవతలకి కూడా ఈ అధికారం లేదు. ఎందుచేత అంటే దేవతలు కూడా కర్మ చేయడానికి వీల్లేదు. అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వాళ్ళు కూడా మళ్ళీ కిందకు వచ్చేసి ఈ భూమి మీద పుడతారు. కానీ ఒక్క మనుష్యులు మాత్రం ఎప్పుడూ ఉత్తమ కర్మలు చేసి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితిని పొందగలరు. అలా పొందడానికి సాధనమేది అంటే ధర్మము. ధర్మము అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం, పట్టుకున్నదేదో అది ధర్మం. ఇకే వేద ధర్మం. వేదం ఎవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. దాన్ని కాదనగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది? వేదము ఎలా చెప్పిందో అలా బ్రతికిన వాడెవరో వాడి కట్లన్నీ విడిపోతాయి. అందుకే ధర్మ అర్థ కామ మోక్ష. ఓ గుడికి ఎడితే ఇంటి యజమాని పేరు చెప్తే చాలు, చెప్పి ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటారంతే. అర్థము కామము ధర్మముతో ముడిపడిపోవాలి. డబ్బు ఎలా సంపాదించాలి? ధార్మికంగా. ఎలా ఖర్చు పెట్టాలి? ధార్మికంగా. కామము ఏ కోరికలు ఉండొచ్చు, ధర్మచక్రంలోకి ఇమిడితే ఆ కోరిక తీర్చుకోవచ్చు. ధర్మచక్రంలోకి ఇమడకపోతే ఆ కోరిక ఉండడానికి వీల్లేదు.
కాబట్టి ధర్మము ప్రధానమై అర్ధకామములు ఉండాలి. అర్ధకామములు ధర్మంతో ముడి వదిలిపోయింది అనుకోండి, ముడి వదిలేసాయి అనుకోండి, నాశనం అయిపోయిందా జన్మని గుర్తు. డబ్బు సంపాదించేటప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టి విచ్చలవిడిగా సంపాదించాడు, అది పాపంగా మారి కట్టి కుడిపేస్తుంది. పెద్దలు సంపాదించి ఇచ్చిన డబ్బు తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాడు, ధర్మాన్ని విడిచిపెట్టి కట్టి కుడిపేస్తుంది. మనసులోకి రాకూడని కోరికలన్నీ లోపలికి తెచ్చుకున్నాడు, సంస్కారం నశించిపోయింది, కట్టి కుడిపేస్తుంది. లోపల తీర్చుకోకూడని రీతిలో పుట్టిన కోరికల్లా తీర్చుకోవడం మొదలుపెట్టాడు, నశించిపోతుంది జన్మ. ఇప్పుడు ధర్మంతో ముడిపడింది, ధార్మికంగా సంపాదించాడు, ధార్మికంగా ఖర్చు పెట్టాడు, ధార్మికంగా కోరుకున్నాడు, ధార్మికంగా అనుభవించాడు. ఇప్పుడు ఇవి కట్లు కావు, కట్లు విడిపోతాయి. తాడు పెట్టి గడ్డికేసిన కట్లు ఇప్పేసినట్లు. ధర్మం ఎలా ఉండాలో చెప్పేది ఎవరు? ఒక్క వేదమే చెప్తుంది. అందుకే వేదం ధర్మం చెప్పేటప్పుడు ధర్మము న్యాయము ఈ రెండు మాటలకి తేడా ఉంటుంది. చాలామంది న్యాయము ధర్మము పర్యాయ పదాలు అనుకుంటారు, కాదు. న్యాయము వేరు, ధర్మము వేరు. ధర్మము ఉన్నతగతులకు కూడా తీసుకుని వెళ్ళగలదు, న్యాయము అప్పటికొచ్చినటువంటి సమస్యని పరిష్కారం చెప్తుంది. కాబట్టి ధర్మము వాడు ఏమవ్వాలి? స్వర్గలోకానికి వెళ్ళాలా, జన్మే లేకుండా పోవాలా అంటే ధర్మం ఒకటే. ఆ ధర్మమును వేదం ఒకటే చెప్తుంది. ఆ ధర్మం చెప్పేటప్పుడు వేదం ఏదో కొన్ని మాటలు, నీ దగ్గర ఉంటే 10 రూపాయలు ఇయ్యి, వాళ్ళకి అన్నం పెట్టు, అలా ఏం మాట్లాడదు. మాట్లాడేటప్పుడు వేదం ఎలా మాట్లాడుతుందో తెలుసుకుంటే ఒక మనుష్యుడి జీవితం ఎలా ఉండాలో అర్థమవుతుంది. ధర్మము, పంచె ఎలా కట్టుకోవాలి, ఆచమనం ఎలా చెయ్యాలి, విభూతి ఎలా పెట్టుకోవాలి, బొట్టు ఎలా పెట్టుకోవాలి, పూజ ఎలా చెయ్యాలి, చేసేటప్పుడు నీకు సమయం ఉంటే ఎలా చెయ్యాలి, సమయం లేకపోతే ఎలా చెయ్యాలి, పాత్రలు ఎలా ఉండాలి, నీవు పూజ చేసే సంభారములు ఎటువైపు పెట్టుకుని నువ్వు కూర్చోవాలి, దర్భాసనం మీద ఎలా కూర్చోవాలి, దర్భాసనానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, నీటికి ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, నీటిని ఎంత జాగ్రత్తగా ముట్టుకోవాలి, ఆచమనంలో ఏ ఏ అవయవాల్ని స్పృశించాలి, ఎందుకు స్పృశించాలి, కాళ్ళు ఎలా పెట్టాలి, దగ్గర నుంచి కర్మ సంబంధమైన విషయముల దగ్గర నుంచి జ్ఞానము వరకు వేదము స్పృశించినటువంటి విషయం ఉండదు. అందుకే వేదము తరించడానికి మార్గము, ధర్మము చెప్పేది వేదం ఒక్కటే. వేదమే ధర్మాన్ని చెప్తుంది. అందుకే శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేస్తుంటే శిష్యులందరూ వెళ్ళారు, అయ్యా మీరు ఎన్నో చెప్పారు, మాకెక్కడ జ్ఞాపకం ఉంటాయి, తేలికగా అనుష్ఠించడానికి చెప్పండి అన్నారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. రోజు వేదం చదవండి, వేదం చెప్పినది వినండి, వేదం ఎలా చెప్పిందో అలా చెయ్యండి, దాని వలన మీరు అభ్యున్నతిని పొందుతారు. చాలామంది ఒక మాట అనుకుంటారు, వేదం కరడుగా ఉంటుంది, మనం పాటించలేమనుకుంటారు. కానీ మీరు జాగ్రత్తగా చదవండి, వేదం అన్ని భూమికల యందున్న వారి గురించి మాట్లాడుతుంది. వేదము చెప్పినది ధర్మము, ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడు ఆ యుగంలో కాదు ఏ యుగానికి దైవంగా మిగిలిపోతాడు. రాముడు త్రేతాయుగంలో పుట్టాడు, నరుడిగా పుట్టాడు, ఒక తల్లి తండ్రి కడుపున పుట్టాడు, యోని సంభవుడు. ఒక గురువు దగ్గర నేర్చుకున్నాడు, కష్టసుఖాలు పడ్డాడు, సీత కనపడకపోతే ఏడ్చాడు, గుండెలు బాదుకున్నాడు, నేల మీద పొర్లాడాడు. ఒక మనుష్యుడిగా ప్రవర్తించినటువంటి రాముడు 16 గుణముల చేత ధర్మాన్ని పట్టుకుని కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాంకస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని ఎక్కడ ఎప్పుడు ఏ ధర్మాన్ని పాటించాలో అది పాటించాడు. అందుకే రామాయణము వేదోపబృంహణమైంది. వేదం ఏం చెప్పిందో దాన్నే రాముడు పాటిస్తాడు. అందుకే రాశీభూతమైన ధర్మమే రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ. ఈ మాట ఋషులం లేదు, మారీచుడు అన్నాడు, ఒక రాక్షసుడు అన్నాడు. రామాయణం చదువుకుంటే ధర్మం ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది. కాబట్టి ఆ ధర్మాన్ని పట్టుకుంటే ఉన్న కట్లు విడిపోతాయి, విడిపోయి పరమేశ్వరుడికి దగ్గర అయిపోతాడు. ఏముందండి, తాడుబట్టుకు ఇలా తిప్పితే కట్టాను, ఇలా తిప్పితే విప్పాను, ఇలా తిప్పుతుంది వేదం. కట్లు విడిపోతాయి, విడిపోయి పరమేశ్వరుడికి దగ్గర అయిపోతాడు. ఏదో బట్ట రంగు మార్చుకుని సన్యాసం తీసుకోక్కర్లేదు, సన్యాసులే తరిస్తారనుకుంటున్నారేమో, అంతకన్నా అబద్ధం ఇంకోట్లేదు. అసలు మీరు వాంగ్మయం అంతా పరిశీలించండి, సన్యాసుల కన్నా తరించిన వారు సంసారులే.
ఋషులను తీసుకోండి, త్యాగరాజస్వామిని తీసుకోండి, అన్నమాచార్య స్వామి వారిని తీసుకోండి, శ్యామశాస్త్రి గారిని తీసుకోండి, ఎవరిని తీసుకోండి సంసారులే. వాళ్ళందరూ తరించలా? ధర్మాన్ని పట్టుకుంటే చాలు వాడు తరిస్తాడు. ఆ ధర్మము వేదప్రోక్తం. వేదం నువ్వు చదివి ఉండుండకపోతే చదివించుకుని వినాలి. అది రాకపోతే రామాయణం చదువుకోవాలి. అందుకే ధర్మమునకు ఉండవలసినది ఏమిటో తెలుసా? నమ్మకం ఒక్కటే. నమ్మకము లేనివాడు ధర్మాన్ని పాటించలేడు. ధర్మము అంటే రాముడే. ఆ ధర్మమును చెప్పేది వేదమే. అందుకే వేదం నాకు రాదు, రామాయణం చదువుకో. ప్రతిరోజు రామాయణంలో ఒక శ్లోకం చదువుకో. విశ్వాసంతో నిలబడు. ధర్మస్వామభిరక్షతౌ. ఆ వేదము ధర్మాన్ని తెలియచేస్తుంది. ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడు దేవత కావచ్చు, మోక్షాన్ని పొందొచ్చు, ఉత్తర జన్మలలో మళ్ళీ మనుష్యుడు కావచ్చు. భగవద్గీతలో చెప్పినట్టు చిన్నతనంలోనే ఆ భక్తి జ్ఞాన వైరాగ్యములను పొంది ఈశ్వరుడి అనుగ్రహం కలిగితే ఎందుకు కలగవు? అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తిన సగున్ వేయేల భూనాథ తత్కమలాధీచు కథా సుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమమెవ్వానికినైనా కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటాడు శుకబ్రహ్మ. అటువంటి భగవంతుని యందు విశ్వాసమును పొంది ధార్మికంగా జీవించగలిగిన లక్షణం అబ్బి మళ్ళీ పుట్టవలసిన అవసరం కూడా లేనటువంటి స్థితిని పొందగలడం ఎప్పుడు వేదధర్మమును పాటించిన నాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయ అస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.